అప్పుడు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. మేమెక్కడికి పోదుమని వారు నిన్నడిగిన ఎడల నీవు వారితో నిట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోబలను. యెహోవా వాక్కు ఇదే. చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. యూదారాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టుబడినట్లు వారిని అప్పగించుచున్నాను. యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీ యందు జాలిపడువాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును? యెహోవా వాక్కు ఇదే. నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు కనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను. సంతాపపడి పడి నేను విసిగియున్నాను. దేశద్వారములో నేను వారిని చేటతో తూర్పార పట్టుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయుచున్నాను. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉందురు. మధ్యాహ్న కాలమున యవనుల తల్లి మీదికి దోచుకొని వారిని నేను రప్పింతును. పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదికి రాజేతును. 7 కనిన స్త్రీ క్షీణించుచున్నది, ఆమె ప్రాణము విడిచియున్నది. పగటి వేళనే ఆమెకు ప్రొద్దుగ్రుంకి ఉన్నది. ఆమె సిగ్గుపడి అవమానము నొందియున్నది. వారిలో శేషించిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపాలు చేసెదను. ఇదే యెహోవా వాక్కు. అయ్యో నాకు శ్రమ! నా తల్లి, జగడమాడువానిగాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేలా నన్ను కంటివి. వడ్డీకి నేను బదిలీయలేదు, వారు నాకు బదులిచ్చిన వారు కారు. అయినను వారందరూ నన్ను శపించుచున్నారు. అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చెను. ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరువగలడా? నా జనులారా, మీ ప్రాంతములన్నిటిలో మీరు చెయ్యు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. నీ వెరుగని దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును. నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహించును. యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది. నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము. నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చెయ్యుము. నీవు దీర్ఘశాంతి గలవాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగుజేయుచున్నవి. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపియున్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. నా బాధ ఏలా ఎడతెగని దాయను, నా గాయము ఏలా ఘోరమైన దాయను. అది స్వస్థత నొందలేకపోనేలా. నిశ్చయముగా నీవు నాకు ఎండమావులవుదువా, నిలువని జలమవుదువా?
కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరుగువలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను.